సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే మాసంలో 12 రాసుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ప్రధానంగా ఈ 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, సంచారగతులను కనుక పరిశీలిస్తే, గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే 14 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక కుజగ్రహము ఈ మే మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధగ్రహము మే 6 వరకు మీనరాశిలో ఉండి 6 తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి 23వ తారీఖు వరకు, అనగా మే నెల 23 వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే 23 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక బృహస్పతి గురువు మే 14 వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రగ్రహము ఈ 2025 మే మాసమంతా కూడా మీన రాశిలోని తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కర్మకారకుడు, వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ 2025 మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక రాహువు మే నెల 18 వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల 18 తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. అలాగే కేతుగ్రహము మే నెల 18 వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే 18 తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది. ఈ రకంగా 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల్లో 2025 మే నెలలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. తులారాశి వారికి ఈ 2025 మే మాసంలో ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు దశమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలు, లాభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తులను పెంపొందించుకోగలుగుతారు. భూవాహన లాభాలు, వ్యాపార అభివృద్ధి పుష్కలంగా లభిస్తుంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో అనగా మీనరాశిలో, సప్తమ భావంలో అనగా మేషరాశిలో, అష్టమ భావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి. రుణ సదుపాయాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి అందులో మీరు అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు మే 14 తరువాత భాగ్యభావంలో మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలు విజయాలు అందుకుంటారు. విద్యాభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు షష్టమ భావంలో మీనరాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలు అందుకుంటారు. సంతానంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అనుకున్నట్లుగా సాధించుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించి మీరు ఆనందంగా ఉండగలుగుతారు. రాహు మే 18 వరకు షష్టమ భావంలో మీనరాశిలో సంచరిస్తూ విపరీతమైన ధైర్యాన్ని, వివాదాలలో పరిష్కారాన్ని, విదేశీ వ్యవహారాల్లో సానుకూలతను అందిస్తున్నాడు. అలాగే కేతువు మే 18 తర్వాత లాభభావంలో సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు, తీర్థయాత్రలు కూడా చేయగలుగుతారు.
మరి 2025 మే నెలలో ఈ తులారాశి వారికి కుజుడు సానుకూలత వల్ల భూవాహన లాభాలు, బుధుని సానుకూలత వల్ల వ్యాపారాభివృద్ధి, గురువును సానుకూలత వల్ల విద్యాభివృద్ధి, శని సానుకూలత వల్ల వ్యవసాయాభివృద్ధి, అలాగే రాహువు సానుకూలత వల్ల విదేశీ వ్యవహారాలు, కేతువు సానుకూలత వల్ల నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు, తీర్థయాత్రలు, ఈ రకంగా 60 నుంచి 70% సుఫలితాలను తులారాశి వారు ఈ మే మాసంలో అందుకుంటున్నారు. అయితే లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా 7వ భావంలో మేషరాశిలోను, 8వ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల ప్రభుత్వపరమైనటువంటి విషయాలు కొన్ని ప్రతిబంధకంగా మారుతాయి. అధికారులతో మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. రావాల్సిన ఆదాయం, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ, లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారం నుంచి రావాల్సిన ఆదాయం కానీ వాయిదా పడే సూచన కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ భావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మికంగా కొన్ని వివాదాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనవసరంగా మీరు అనారోగ్య సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో వచ్చే సూచన కనిపిస్తుంది. ఇక మే 18 తర్వాత రాహు 5వ భావంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ కారణం చేత మీరు సాంప్రదాయ వ్యతిరేకమైన ఆలోచనలు కానీ, దురాశతో చేసే కార్యక్రమాలు కానీ కాస్త ఇబ్బందిని కొని తెచ్చే వాతావరణం కనిపిస్తుంది. అలాగే మే 18 వరకు కూడా వ్యయములో కేతు సంచారం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి. మరి 2025 మే మాసానికి గాను తులారాశి వారు తప్పనిసరిగా మే 18 వరకు వ్యయకేతువుకు నిత్య గణపతి ఆరాధన చేయాలి. మే 18 తర్వాత రాహు యొక్క దోషం నుంచి బయటపడడానికి దుర్గారాధన చేయాల్సి ఉంటుంది. అలాగే షష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి పూజలు నిర్వర్తించండి. శుక్రవారం రోజు అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి కనకదార స్తోత్రం నిత్యం చదువుకోండి. అలాగే సప్తమ అష్టమ భావాల్లో రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదలకు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2025 మే నెలలో 50 నుంచి 60% శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు 3వ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు. అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి, ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక 3వ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా 6వ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు, జన సహకారం, లాభసాటి ప్రయాణాలు, అలాగే కోర్టు వివరాలు కానీ, కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత 5వ భావంలో మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపుని, ఆనందాన్ని పొందగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా 2వ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. 2025 మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు. అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు. కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు. గురువు విద్యారంగంలో అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని ఇస్తున్నాడు. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, స్త్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు. ఈ రకంగా 50 నుంచి 60% శుభలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి. అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో 3వ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరి విషయంలో కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు కలిగిస్తాయి. రావాల్సిన ఆదాయము
వాయిదా పడుతుంది. వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శనిలో 2వ భాగంలో ఉన్నారు. ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, వ్యవసాయ రంగంలో నష్టాలు, కుటుంబంలో ఖర్చులు, పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఇక ద్వితీయములో అనగా మీనరాశిలోను, జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు. అలాగే 8వ భావంలో కన్యారాశిలోను, 7వ భావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు. ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది. మీరు ఆశించిన పనులు ఆటంకపడడం, నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి, అలాగే 8వ 7వ భావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అంత దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన, చాముండి ఆరాధన చేయండి. కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే రావణాష్టకం చదువుకోండి. ఇక తృతీయ భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. 2025 మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.